గారిది ఆర్ఎస్పీ గారి నాయకత్వం ఆర్ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి రెండు చేతులతో జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇందిరా పార్క్ దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్ల మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్నా ఈరోజు కేసీఆర్ గారి సమయంలో కడుపు నిండా తిని వాళ్ళ కుటుంబాలను చక్కగా చూసుకొని 4 పైసలు శ్రమ చేసి వెనకేసుకున్న బిడ్డలందరూ కూడా ఈ రోజు రోడ్ల మీద పడ్డారు అని చెప్పి ఒక్క మాట చెప్పగానే వాళ్ళ కోసం చివరి కంట కూడా మనమందరం వెంట ఉందామని చెప్పి మన దగ్గరికి వచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం. గట్టిగా చెప్పండి చెప్పండి. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మేడం శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా మరి హుజూరాబాద్ ఎమ్మెల్యే మరి పాడి కౌశిక్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరికీ, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్ల జాక్ చైర్మన్ మంద శ్యామ్ గారికి, వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిత్రులారా, కట్ట మైసమ్మ తల్లి సాక్షిగా, తథాగత గౌతమ బుద్ధుడి సాక్షిగా, సెక్రటరియట్ పక్కనుండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా, మహాత్మా జ్యోతిరావు పూలే గారి సాక్షిగా, అందరి సాక్షిగా, కుమరం భీం సాక్షిగా, సేవాలాల్ మహారాజ్ సాక్షిగా, తెలంగాణ అమర వీరుల ఆత్మల సాక్షిగా నేను ఈ రోజు మొత్తం కూడా నిజాలే చెప్తాను. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు లాగా అబద్ధాలు చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. మిత్రులారా, 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పాత సెక్రటరియట్ భవనంలో సి బ్లాక్ లో 6వ అంతస్తులో మాలాంటి అధికారులందరినీ కూడా పిలిచి, ఈరోజు నేను ఆ రోజు మరి ఒక గురుకుల సెక్రటరీగా ఉన్నా, ఈ రోజు విద్యాశాఖ విద్యా కమిషన్ చైర్మన్ గా ఉండి రేవంత్ రెడ్డి విధానాలు నచ్చక మరి రాజీనామా చేసిన ఆకునూరి మురళి గారు, ఇంకా రేమండ్ పీటర్ గారు, ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లను కేసీఆర్ గారు పిలిపించి మేము ఒక ప్రజెంటేషన్ చేసుకొని తీసుకపోతే ఆ పేపర్లు తీసుకొని వాటిని చించేయడం జరిగింది. మీరు జాగ్రత్త వినాలి. చించేసి ఏమన్నారంటే 50 సంవత్సరాల నుంచి చూస్తున్న ఈ పేద వర్గాలు, దళిత వర్గాలు, బీసీ వర్గాలు, గిరిజన వర్గాలు సాంప్రదాయక పద్ధతిలోనే మనం వాళ్ళను డెవలప్ చేయాలని చూస్తే డెవలప్ గారయ్యా, కొత్త పద్ధతిలో సాంప్రదాయానికి భిన్నంగా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆ విధంగా ప్రపోజల్స్ తీసుకురండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు మా అందరికి హుకుం ఇచ్చారు. నా దగ్గరికి రొటీన్ కార్యక్రమాలు నా దగ్గరికి తీసుకురాకండి అన్నారు. అయితే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను 2 విషయాలు చెప్తా. గణాంకాలు చెప్పాలంటే లక్షలున్నాయి, ఏడవాలంటే కళ్ళు కూడా ఎండిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏడ్చి కళ్ళు కూడా ఎండిపోయినాయి, ఇప్పుడు కన్నీళ్లు కూడా రావు. కానీ 2 విషయాలు అయితే చెప్పాలి. మరి కేసీఆర్ గారు హుకుం ఇచ్చిన వెంటనే మాకు ఒక రోజు మనోరంజన్ కాంప్లెక్స్ నాంపల్లి దగ్గర ఒక మీటింగ్ జరుగుతా ఉన్నది. మీటింగ్ జరుగుతా ఉంటే అందులో చివరి వరుసలో ఒక పిల్లవాడు ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే అరే ఏందా ఎందుకు ఏడుస్తున్నారంటే, యువకుడు ఏడుస్తా ఉన్నాడంటే, సార్ ఆయన చిట్టి రాసుకున్నాడు, పక్కనే ఉండే హుస్సేన్ సాగర్ లో చావడానికి పోతా ఉన్నాడు. అరే అప్పండి బాబు అని చెప్పి ఆపి ఆయన ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చిండు, ఆయన బాధ తెలుసుకుందామని వచ్చిండు అన్నాడు. ఆయన పేరు మనోహర్ అండి. ఆయన 6వ తరగతి వరకు చదువుకున్నాడు. సార్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా పారిశుద్ధ కార్మికులు. వాళ్ళు తాగి
వాళ్ళు చనిపోయినరు, ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఒక్కనే మిగిలిన, నాకు ఏమీ ఆధారం లేదు సార్, నేను చావాలనిపిస్తుంది అని అంటే మేము పక్కకు తీసుకొచ్చి చాలాసేపు సంజాయించి ఒక 2-3 నెలలు కౌన్సిలింగ్ చేసి 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 దాని తర్వాత మరి ఆయన బాబు నువ్వు ఏ పని చేస్తావు చెప్పు అన్నాం. సార్ నేను మార్వాడీల గోదాంలల్లా నేను టీ-షర్ట్లు కౌంట్ చేసేటోని, చీరలు కౌంట్ చేసేటోని, గుజరాత్ నుంచి బాంబే నుంచి భివాండి నుంచి మాల్ వస్తే ఆ మాల్ లో కౌంట్ చేసి సేటుకు అప్పచెప్పేటోని అన్నట్టు. అయితే నేనన్నా అయ్యా బాబు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీలాంటి వాళ్ళనే కాంట్రాక్టర్లు చేద్దామన్నారు, అందుకొరకే నువ్వు కొన్ని గురుకుల పాఠశాలలకు నైట్ డ్రెస్ సప్లై చేయగలవా అని అన్నా నేను. అంటే సరే సార్ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అన్నాడు. మేము ఆపర్చునిటీ ఇచ్చినాం. మిగతా వాళ్ళు ఎంత తొందరగా చేస్తారో అంతకన్నా తొందరగా మనోహర్ మాకు టీ-షర్ట్లు సప్లై చేసి పిల్లలందరికీ కూడా మంచి క్వాలిటీ టీ-షర్ట్లు ఇచ్చారు. ఆయనకు అప్పటికి ఇంకా పెళ్లి కాలే మిత్రులారా. ఆయన ఒక రోజు సార్ నేను పెళ్లి చేసుకుంటా అంటున్నా కానీ మా అత్తమ్మ పిల్లనిస్తలేదు. అరే నువ్వు ఆవారా కానివి, నువ్వు తాగుతావు, లేకపోతే నువ్వు వచ్చే ఆ గడబడి చేస్తావు ఈ గడబడి చేస్తావు, నా బిడ్డను నీకెట్లు ఇవ్వాలంటే సార్ ఒక్కసారి మీరు ప్రయత్నం చేస్తే మా అత్తమ్మని మీ దగ్గరికి తీసుకొని వస్తా సార్ అని. వాళ్ళ అమ్మ సార్ మా అల్లుడు చెప్పేది నిజమేనా, మా అల్లుడు నిజంగా కాంట్రాక్ట్ చేస్తున్నాడా లేకపోతే మళ్ళా అబద్ధాలు చెప్తున్నాడా అని చెప్పి వాళ్ళ అత్తమ్మని తీసుకొని వస్తే ఈ మనోహర్ను నేను మా ఆఫీసర్ల ముందంటే చూడమ్మా ఈయన ఈ ఆఫీసరు ఈయన దగ్గర ఈ ప్రిన్సిపల్ దగ్గర ఈయన కాంట్రాక్ట్ చేసిండు, ఈయన అకౌంట్ ఇది అది అని చెప్తే అప్పుడు వాళ్ళ అత్తమ్మ నమ్మి ఈయననేమో 6వ తరగతి మాత్రమే పాస్ అయిండు, వాళ్ళ బిడ్డ బిఏ మన బీకామ్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నది ఆమె. సో ఆమెను ఈ మనోహర్కి ఇచ్చి నాకు నా అల్లుడు మంచిగానే మారిండని చెప్పి ఆమెకు ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిండు. దాని తర్వాత ఇదే మనోహర్ ఒక స్కోడా కార్ కొనుక్కున్నాడు, ఇదే కాంట్రాక్ట్లతోని స్కోడా కార్ కొనుక్కున్నాడు. దాని తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు శివరాంపల్లిలో. మిత్రులారా అదే విధంగా కీర్తి శేషులు అజ్మీరాజ్ చందులాల్ గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాకు ఒకటే చెప్పేది, చూడయా ముఖ్యమంత్రి గారు రొటీన్ ఫైల్స్ తీసుకపోతే ఇంటలేడు, మీరు వాళ్ళ లోపల నుంచే గొప్ప గొప్ప కాంట్రాక్ట్లను చేసి వాళ్ళకే కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇవ్వండి, వాళ్ళు ఎట్లా చేయాలో మనం చూద్దామని చెప్తే మేము ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంటే భారత ప్రభుత్వం చూస్తే 3 విద్యార్థులకు ఇస్తే అద్భుతంగా 5 కోట్ల కాంట్రాక్ట్లు చేసి వాళ్ళు కూడా మరి సెకండ్ హ్యాండ్ బెంచ్ కార్ కూడా కొనుక్కున్నారు. మిత్రులారా నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఇలాంటి వాళ్ళను కేసీఆర్ గారి ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న మేము 10,000 మందిని తయారు చేసినాం. 10,000 మందిని తయారు చేసినాం. నిజానికి ఈరోజు సార్ వీళ్ళందరూ కూడా అడుగుతున్నది, ఒక్క నిమిషం బ్రదర్, వీళ్ళందరూ నిజంగా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న ఈ క్రషర్ల కాంట్రాక్ట్లు అడుగుతలేరు. రేవంత్ రెడ్డి గారు అమృత్ టెండర్లలో 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు తింటున్న పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అడుగుతలేరు. వాళ్ళు అడుగుతున్నది సార్ మేము మా స్కూల్లో కూరగాయలు సప్లై చేస్తామని అడుగుతున్నారు. సార్ మా స్కూళ్లలో పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరమయ్యే కెమికల్స్ ని మేము సప్లై చేస్తామని అంటున్నారు, ఫినైల్ ను సప్లై చేస్తామని అంటున్నారు, పిల్లలకు పనికొచ్చే సబ్బులను సప్లై చేస్తామని అంటున్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఆ ఫినైల్ కాంట్రాక్ట్లు కూడా బడా బాబులకు ఇచ్చిండ్రు. మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజానికి ఇక్కడ కుట్ర జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేసే కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో విద్యా సంస్థల్లో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడేసి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించి బిచ్చగాలుగా మార్చే కుట్ర అనేది జరిగింది. ఆనాడు ఒక అధికారిని అక్కడికి పోస్ట్ చేసి ఆ అధికారిని సీఎం గారికి అత్యంత దగ్గరగా ఉన్న అంతరంగిక సహాయకుడైన వేం నరేందర్ రెడ్డి ఇప్పుడున్న రాజ్యసభ సభ్యుడు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వీళ్ళతోని ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దానితో పాటు జీవో నెంబర్ 17 ఇచ్చి ఎక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పదవే లేకుండా ఆ కాంట్రాక్ట్ లో డాక్యుమెంట్ లో దీన్ని తీసేసిండ్రు. మిత్రులారా ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో ఆగస్టు 13వ తారీఖు 2023 నాడు ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, కామారెడ్డిలో అక్టోబర్ నాడు బీసీలకు 42% ఇస్తున్నారు, మైనారిటీ సోదరులకు 4,000 కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నారు. కానీ ఈ పాఠశాలల్లో ఎక్కడ కూడా అలాంటి ఊసే లేదు. అందుకొరకే ఈరోజు
సార్ ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా కడుపు గాలి వచ్చిండ్రు, వాళ్ళకు వేరే మార్గం లేకొచ్చిండ్రు. ఇలా ఎర్రటి ఎండ ఉన్నది, వడదెబ్బతో వందల మంది చనిపోతా ఉన్నారు. అయినా కూడా ఎండ కాదని పొద్దున్నే 5 గంటలకు లేచి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు, ఈ దోపిడీకి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి చావోరేవో తేల్చుకునేందుకే ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చింది సార్. ఈ రోజు మీరు మరి ఒక పెద్ద మనసు చేసుకొని వీళ్ళందరికీ అండగా ఉండడానికి ఇక్కడికి వచ్చిన మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 18 గంటలు నేను పనిచేస్తున్నా, నా రివ్యూలు చూసి అధికారులందరూ కూడా పారిపోతున్నారు అని చెప్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అధికారులే మాకు చెప్తున్నారు మీరు 18 గంటలు రివ్యూ చేస్తున్నారేమో కానీ మీరు సర్వే నంబర్ల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు భూముల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ భూములు ఉంటే వాటిని కబ్జాలు చేయాలని రివ్యూ చేస్తా ఉన్నారు, దొంగ జీవోలు ఎట్లా తీసుకురావాలో రివ్యూ చేస్తా ఉన్నారు, రహస్యంగా జీవోలు తీసుకొచ్చి భూభారతి పోర్టల్లో మీకు అనువైన వాళ్లకు భూములు ఇవ్వడం కోసం ఈ రోజు రివ్యూలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఇలాగా ఈ పేద ప్రజలను కాంట్రాక్టర్లుగా మార్చే రివ్యూలు మీరు చేయడం లేదు. నిజంగా చేసుంటే ఆ జీవో కాపీలు, ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇవన్నీ కూడా దస్త్రాలన్నీ కూడా ఇవాళ ఇందిరా పార్క్ తీసుకొని రండి. మా కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఇవాళ కేటీఆర్ గారు జడ్జి అంట, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అంట, వీళ్ళు నిరుద్యోగులుగా మారి రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజంగా కేటీఆర్ గారు జడ్జి అయితే, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయితే, రేవంత్ రెడ్డి మొదటి రోజునే నువ్వు చెర్లపల్లి చేరిపోయి ఎన్ని నేరాలు చేసినావు నాయన, నువ్వు ఎన్ని నేరాలు చేసినావు. నిజంగా కేటీఆర్ గారు మంచి మనిషి కాబట్టి ఇన్ని రోజులు బయట రేవంత్ రెడ్డి నువ్వు ఆయన నిజంగా జడ్జి అయ్యి మాలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్ల ఈ దస్త్రాలన్నీ కూడా నువ్వు చేసిన కుంభకోణాలన్నీ కూడా భూతత్వం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒంటి కళ్ళతోనే డైరెక్ట్ గా కనిపిస్తున్నావు నువ్వు చేసిన కుంభకోణాలు. ఒక మైనర్ బాలిక మీద అగాత్యం చేసిన దుర్మార్గుని 9 రోజులు నువ్వు దాచిపెట్టినావు. నువ్వెట్లా హోమ్ మినిస్టర్ అవుతావు, నువ్వు ఎట్లా సంక్షేమ శాఖ మంత్రి, సంక్షేమ శాఖ కూడా విద్యాశాఖ కూడా నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఇలా ఆ విద్యాశాఖ నుంచి పుట్టిన బిడ్డలే ఇలా రోడ్లెక్కిండ్రు, ఆకలితో అలమటిస్తా ఉన్నారు. అందుకొరకే తెలంగాణ సమాజం ఒకసారి గమనించాలి. అందుకొరకే కేటీఆర్ గారిని ప్రత్యేకంగా నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. చివరి వరకు కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని చివరి వరకు కూడా వారు మన వెంబడే ఉంటారని మళ్ళొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఇప్పుడు మరి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ భావి తెలంగాణకు దిశానిర్దేశకుడు, యువతరం స్ఫూర్తి ప్రదాత, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు, దండం పెడతా అసలే ఎండ కొడుతుంది, అలా ఆకలి అవుతుంది, ఎందుకు రవి. గౌరవ మాజీ మంత్రి వర్యులు పెద్దలు మన ఆడబిడ్డ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, మీ అందరికీ ఆప్తులు, మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి మీరందరూ వచ్చినారంటే దానికి బాధ్యులు మీలాగా వేలాది మందిని మరి చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తెచ్చే ప్రయత్నం చేసి లక్షలాది మందికి విద్యాబుద్ధులు అందించే ఒక యజ్ఞంలో ఒక కీలక పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు సోదరులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, తమ్ముడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో ఆనాడు మన అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి, అట్లాగే ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు కూడా ఉన్నారు, వారందరికీ, మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి, ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల యొక్క ఈ జాక్ అధ్యక్షుడు తమ్ముడు మందా శ్యామ్ గారికి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, వేదిక మీద ఉన్న మా తమ్ముళ్ళు,
అందరికంటే ఎక్కువ స్లోగన్లు చేస్తున్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నా మాటల్లో ఒకటే మీకు చెప్పడానికి వచ్చిందల్లా ఒకటే, కేసీఆర్ గారేమో 9.5 సంవత్సరాల పాటు మరి ప్రవీణ్ కుమార్ లాంటి అద్భుతమైన ఆఫీసర్లకు అవకాశం ఇచ్చి మీరు స్వేచ్ఛగా పనిచేయండి బ్రదర్, ఈ రాష్ట్రంలో ఒకటే స్లోగన్ మనది, సంపద సృష్టించాలి, సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక స్లోగన్ తో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన ఆఫీసర్లు అద్భుతమైన పని చేసినారు. కేవలం 200 గురుకుల పాఠశాలలుంటే వాటిని 1022 గురుకుల పాఠశాలలుగా మరి అప్గ్రేడ్ చేసి 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన పిల్లలకు మరి ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల మంది పిల్లల బాధ్యతను తామే తల్లి తండ్రి అయి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నడిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారికి సంబంధించిన బూట్లు, బట్టలు, భోజనం, దుప్పట్లతో సహా అన్ని ప్రభుత్వమే చూసుకొని ఆ తల్లి తండ్రి బాధ్యత కూడా తీసుకొని జాగ్రత్తగా 9.5 ఏళ్లు చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి, పచ్చి అబద్దాలు చెప్పి, డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలను మోసం చేసి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే లాంటి పెద్ద మనిషిని పిలిచి మొత్తం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ సోదరులను మోసం చేసి, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని అక్కడ మోసం చేసి, సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి కర్ణాటక, వారిని తీసుకొచ్చి కర్ణాటక ముఖ్యమంత్రిని కామారెడ్డిలో నిల్చోబెట్టి బీసీ డిక్లరేషన్ అని చెప్పి అక్కడ మోసం చేసి, ఆ తర్వాత మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి సల్మాన్ ఖుర్షీద్ గారు కేంద్ర మాజీ మంత్రి, వారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో మోసం చేసి, యువజన విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీని తెచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి వారిని మోసం చేసి మొత్తం 420 హామీలిచ్చి, 1-2 కాదు 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి అందులో 6 గ్యారెంటీలు అని మళ్ళీ స్పెషల్ గా చెప్పి 100 రోజుల్లో పూర్తి చేస్తామని డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ. పేమెంట్ కోటాలో సీటు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఆడ ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయం. అందరికి ఆయనకెరికే, మీకెరికే, నాకెరికే, అలా మంత్రులకు కూడా ఎరికే. అది పరిస్థితి. సరే గద్దెనెక్కిండు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నాడు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేద కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. మరి ఇన్ని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, 100 రోజులు అంటివి, ఇన్ని కథలు చెప్తివి, మరి ఏది ఏమాయి అని అడిగితే మొన్న అంటున్నాడు ఆదిలాబాద్ లో రేవంత్ రెడ్డి గారు, సావు కబురు సల్లగా చెప్పినట్టు, మీకు తెలియదా ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టారన్న విషయం మనకు తెలియదట. ముఖ్యమంత్రి గారు ఈ ముచ్చట మనకు చెప్పాలన్నట. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇందిరా పార్క్ వేదికగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్ల జాక్ ఏర్పాటు చేసిన ఈ మహాధరణ వేదికగా ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే, కానీ 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నేను ఏమనాలని నేను అడుగుతున్నా. సరే 3 నెలల పిల్లలు పుట్టారు, ఓకే, అర్థం చేసుకున్నాం. 30 నెలలు అయినాయి కదా, ఏమని పిలవాలి మరి? నిన్ను శాతగానోడు అనాలనా? ఏమని పిలవాలి? ఆయన భాషలోనే చెప్పాలంటే. ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే, కేసీఆర్ గారు ఎలక్షన్ అని చెప్పిండు, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జరా పైలమని చెప్పిండు. కాంట్రాక్టర్లను చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్లలో ఏం చెప్పినాడు? 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. కామారెడ్డిలో 42% వాటా అని చెప్పిండు. 42% వాటా బీసీలకే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా అని చెప్పిండు. ఈ రెండు కూడితే ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42%, అంటే 72% వాటా. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకే రావాలి. ఈ 2.5 ఏళ్లలో 72 పైసలు రూపాయలు కాదు, మొత్తం ఇప్పటిదాకా చేసిన 4 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులో నేను అడుగుతా ఉన్నా,
మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? తెల్లారు లేస్తే నోటికొచ్చిన సొల్లువాగుడు, నోటికొచ్చిన పనికిమాలిన మాటలు. ఎన్నికలకు ముందేమో డిక్లరేషన్ల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద. అది తప్ప ఏమీ లేదు, బూతులు బురద తప్ప. ఒక్కటంటే ఒక్క పని చేసిండా ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మీకు చెప్పిందే అది. ఆయననేమో కేసీఆర్ గారు అధికారులకు వదిలిపెట్టి, అయ్యా మీరు రొటీన్ ఫైల్ నా దగ్గర దేకండి, చిన్న స్థాయిలో ఉండే చిన్న కాంట్రాక్టర్లను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి వచ్చిన వాళ్ళను కాపాడండి, పైకి తీసుకురండి అని ఆయన అప్పచెప్తే నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పి వచ్చి ఎవరికి ఇస్తున్నావు ఇవాళ కాంట్రాక్టులు? ఇవాళ కాంట్రాక్టులు ఇస్తున్నది కేవలం ఇద్దరికే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు తప్ప ఇంకొక వేరే మనిషికి వచ్చిందా? వేరే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుడికి ఎక్కడన్నా వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. మరి వాళ్ళకే ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకు మాత్రమే కాదు, బీజేపీలకు కూడా వస్తున్నాయి సుమా. బీజేపీ ఎంపీలకు కూడా వస్తున్నాయి మన తెలంగాణలో కాంట్రాక్టులు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఒక్క బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ రాలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడితే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రాలే కాంట్రాక్ట్. కానీ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీకి మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు రోడ్ల టెండర్లు పిలిస్తే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుడికి రాదు. కానీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి మాత్రం 1300 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం టెండర్లు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పిలిస్తే, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని 4000 కోట్ల కాంట్రాక్ట్ టెండర్ పిలిస్తే 4 రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్లకు ఇయ్యడు. డిక్లరేషన్ లో చెప్పింది ఒకటి, ఇచ్చింది మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతినిధి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడికి మాత్రమే కాంట్రాక్టులు వస్తాయి, మనకు మాత్రం రావు. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు కొత్తవి రాకపోగా ఉన్న కాంట్రాక్టర్లే ఇవాళ మాయమైపోయే పరిస్థితి వచ్చింది. జీవో నంబర్ 17 తీసుకొచ్చిండు. ఏంటిది జీవో నంబర్ 17? ఏంటిది అంటే, ఇదివరకు స్కూళ్లలో గురుకుల పాఠశాలల్లో ఎక్కడికక్కడ ఇచ్చుకునే చిన్న చిన్న కాంట్రాక్టులు, కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్, ఇటువంటివన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరగాలన్నట. ఆసిఫాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, కాంట్రాక్టర్ రేవంత్ రెడ్డికి నచ్చినోడే కావన్నట, కమిషన్ ఇచ్చేటోడే కావన్నట, చిన్న వాళ్ళ ఎవరు వద్దట. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఏమైంది నువ్వు ఇచ్చిన హామీ? నువ్వు చెప్పిన 42% బీసీ కాంట్రాక్టర్లు ఎక్కడ ఉన్నారో ఒక్కరిని చూపెడతావా? నువ్వు చెప్పిన ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు 30% రావాలి కదా, ఒక్క మనిషిని చూపెడతావా? ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చినవా ఎక్కడన్నా? దమ్ముందా అని నేను అడుగుతున్నా. మాటలు లేకి మాటలు మాట్లాడు ఈజీ, గట్టిగా అడిగినావు అనుకో ఏమైనా 30% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాను ఏది అంటే ఏమంటాడు? నీ లాగుల తొండలు ఇడిచిపెడతాను. ఏమైనా 42% బీసీలకు ఇస్తా అంటే కాంట్రాక్ట్లు ఏంటి అంటే నీ గుడ్లు వీకి గోడీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఈ బైరాగి మాటలు మాట్లాడు, బఫున్ మాటలు మాట్లాడు, ఎవడన్నా మాట్లాడతాడు. రోడ్ల మీద పోయేటోడు చదువురాని అవరాగాళ్ళు మస్తుగా మాట్లాడతారు. కానీ నువ్వు ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి అంటే అప్పుడప్పుడన్నా నోట్లకెళ్లి ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఒక్కటి ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడిండా ఈ 2.5 ఏళ్లలో? ఏం చేసినావా 2.5 ఏళ్ళు అంటే? వెనుకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టిండట, ముఖం బాగా లేక అద్దం బల కొట్టిండట. ఏంద్రాబాయ్ ఏం చేసినావంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నాకు శాతం అయితే లేదు, నాతో అయితలేదు. ఏం అప్పులపాలు చేసిండు కేసీఆర్? నేను చెప్తా. కేసీఆర్ అప్పులు చేసిండు అంటే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు చదువు చెప్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, బ్రహ్మాండంగా మన పిల్లలు నర్సింగ్ చదువుకునే అవకాశం ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 200 పెన్షన్ 2000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఒక మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే అవును, 6 లక్షల మంది దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావా? కేసీఆర్ అప్పు చేస్తే హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వేం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసి? చెప్పు, నువ్వు ఒక పని చెప్పు. కేసీఆర్ అప్పు చేస్తే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంద్ చేసిండు. నువ్వేం చేసినావు?
రైతు బంధు ఇయ్యవు, యూరియా బస్తా ఇయ్యవు, కళ్యాణ లక్ష్మి టైంకు రాదు, కేసీఆర్ కిట్ ఎత్తేసిండు, రంజాన్ తోఫా బంధు, బతుకమ్మ చీర బంధు, కొత్తవి రాకపోగా ఉన్నాయే పోయినాయి కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? సిగ్గు లేకుండా తెల్లారి లేస్తే బూతులు మాట్లాడటం, తెల్లారి లేస్తే డైలాగులు కొట్టడం, పనికి మాలిన పనులు చేయడం తప్ప ఒక్క మంచి పని ఈ మధ్య ఇంకా కొత్త రాగం అందుకున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసి నాకు ఇచ్చిపెట్టాడట. మీ మెడల పుస్తల తాడెత్తుకపోతే వాడే మంచోడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు చేసుడు ఆ తర్వాత ముచ్చట. నేను అడిగిన అసెంబ్లీలో నిజంగా నాకు అనుమానం వచ్చింది, వీడేమన్నా దోసుకున్న సంపద అంతా పంచిపెడతారైంది రాబిన్ హుడ్ లెక్క అని. నేను అడిగిన, అయ్యా ఒకటి చెప్పు, ఆ 1 కోటి మంది కోటీశ్వర్లు అంటే కోటికి ఎన్ని సూటాలు ఉంటాయి చెప్పురా భయ్ అన్న. ఒక్క మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికి అంతకంటే తెలియదు. కోట్లు మింగుడు తెలుసు, కోట్ల ఎన్ని సున్నాలు ఉంటాయి ఆయనకే మేరక. అసలు మన ముఖ్యమంత్రి ఎంత ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడతాడంటే, అసెంబ్లీలో నిలబడి ఎవడన్నా నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ అంటాడు ఎవడన్నా? ఇప్పుడు కష్టాలు ఉండే ఆ మనుషులకు. ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారే? అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఐడా మా ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నదో లేదు, అప్పు బాగానే ఉందట అన్న కూడా. అయితే అప్పున్నా లోపల నొప్పులున్నా ఏమున్నా బాగా పొక్కున్నా మీకెళ్ళి మాత్రం కడకం చేసుకుంటామా లేదా? ఎందుకంటే బయటికి వెళ్తే ఆ తెల్లంగి చూసానే కూడా కొత్త అప్పించోడు ఇయ్యాలి, లేకపోతే ఎవడిస్తాడు మన ఎవడు దిగుతాడు. కాదురా భయ్ నేను మొత్తం అయిపోయింది, నేను దివాలా తీసిన, నా బతికే అన్యాయం అయిపోయింది, నాకు ఏం లేవు, నేను ఢిల్లీకి పోతే ఆయన చెప్పులు ఎత్తుకపోయటం తిరిగి చూస్తుండ్రు, దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటే ఏమన్నా పదాలు ఉంటుందా మనిషికి? మీ ముఖ్యమంత్రి ఇట్లా దివానా మాటలు మాట్లాడుతున్నాడు, ఈయనెవడు కాంతాడు అనరా? ఇలా అందుకే రేవంత్ రెడ్డి పనికి మాలిన మాటలు మాట్లాడాడు తప్ప ఒక్క మంచి పని చెప్పు. ఎన్ని కథలు చెప్తివి నువ్వు? కాంట్రాక్టర్లను కొత్తోళ్లను సృష్టిస్తా అంటివి, ఉన్నోళ్ళనే ఊడవీకబడుతుంది. 10,000 మందిని కేసీఆర్ తయారు చేస్తే చిన్న చిన్న కాంట్రాక్టర్లు, వాళ్ళు నీలాగా కోట్లు దోసుకునేటోళ్ళు కాదు, కోట్లు సంపాదించుకునేటోళ్ళు కాదు, చిన్నవి తమ కుటుంబాన్ని నడుపుకునేందుకు ఇలా రోడ్డున పడే పరిస్థితి తెచ్చినావు. ఇందిరా పార్క్ కాడ రోడ్డు ఎక్కే పరిస్థితి. అందుకే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిన మల్లికార్జున్ ఖార్గే గారిని, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీని మనం అడగాలి, రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డి నెల పైసలు పంపి ఆయన కుర్చీ కాపాడుకుంటున్నాడు, కానీ పైన ఢిల్లీ వాళ్ళు అసలు ఈయనను మోస్తున్నది వాళ్ళు, ఈయన మన మీద రుద్దింది వాళ్ళు, నెల పేమెంట్ కప్పని కట్టించుకొని ఈయనకు మళ్ళా రెన్యువల్ చేస్తున్నది వాళ్ళు. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల రెన్యువల్ కావాలి ఈయనకు. పైకి ఢిల్లీకి పైసలు పోకపోతే రెన్యువల్ రాదు. నెలకు మళ్ళీ బ్యాగులు పోవాలి, మోసుకుంటూ పోవాలి, పోయిన పెట్టి లెక్క పెట్టుకొని మొత్తం మళ్ళీ అప్పుడు రెన్యువల్ టాంప్ వేసి పంపిస్తారు. అందుకే అడగాల్సింది వాళ్ళను. అవసరమైతే నేను ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ కాదు అది అంటారు చూడు, చిల్క ప్రాణం మాయల ఫకీరు ప్రాణం చిల్కలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది, టెన్షన్ పత్రం. అవసరమైతే జంతర్ మంతర్ కోదాం, ఢిల్లీ కోదాం, విడిచిపెట్టద్దు. ఏదో ఇందిరా పార్క్ కాడికి వచ్చినాం కదా, వీడికి అయిపోయింది కదా, ఇక చాలు కదా అంటే కాదు. ఖచ్చితంగా జీవో నంబర్ 17 రద్దయ్యేదాకా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఖచ్చితంగా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు 42% బీసీలకు కాంట్రాక్టులు వచ్చేదాకా ఇడిచిపెట్టద్దు. రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తేనే, చివరి దాకా లక్ష్యం సాధించేదాకా పోరాటం చేస్తేనే అది ధీరోదాత్తుల లక్షణం. మధ్యలోనే ఒకరోజు గడబడి చేసినామా, ఆర్ఎస్పీ పిలిచింది కాబట్టి వచ్చినామా, అట్లా కాదు. ఆర్ఎస్పీకి ఏం బాధ ఇయ్యాల? ఆయనకేం బాధ అంటున్నా, ఆయనకేం అవసరం ఉంది ఇవాళ ఈ ఎండలో మీతో వచ్చి కూర్చునేందుకు? మీరు బాగుండాలనే కదా, మీరు బాగుండాలి, మీలాగా ఇంకా వేలాది మంది బాగుపడాలని ఆరాటం తప్ప ఇంకోటి కానే కాదు కదా. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, ఇవాళ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్లు మనం చూసినాం, అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా 4 మంచి పనులు చేస్తే ప్రజలు యాదికి పెట్టుకుంటారు, తప్పకుండా యాదికి పెట్టుకుంటారు. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి, నేను నీలాగా అయ్యే పేరు చెప్పుకొని రాలేదు అని. నేను చెప్పిన అందుకే, నేను బరాబర్ మా అయ్య పేరు చెప్పుకొని వచ్చినా, మా అయ్యకు మంచి పేరు ఉంది రాబోయ్, ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన మొగోడు ఖచ్చితంగా మా అయ్య పేరు చెప్పుకుంటా. కానీ నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుకోవాలంటే 4 మంచి పనులు చేయరని ఆయన అని చెప్పిన. అన్ని లుచ్చ పనులే చేస్తే రేపు నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకునే వాళ్ళు లంగుండే వాని గురించి నేను చెప్పాలంట. అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, 4 మంచి పనులు చేయి, నువ్వు చెప్పిన మాటలు నిలబెట్టుకో. 30% ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్లు ఇస్తాను, 42% బీసీలకు ఇస్తాను, అప్పుడే
రేపు ఎవరన్నా నీకు మళ్ళా సప్పట్లు కొడతారు. లేకపోతే అధికారం ఉన్న రోజులు చుట్టూ మస్తుకుంటారు డబ్బా కొట్టేటోళ్ళు. తర్వాత ఎలక్షన్లకు వస్తే రోడ్డు మీదకి వస్తే సెక్యూరిటీ లేకుండా వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అసలు కథ ఏందో. ఏదన్నా ఒక ఊర్లోకి పోయే పరిస్థితి ఎలా కాంగ్రెస్ వాళ్ళు యూరియా ఇయ్యరు, పంట కష్టపడి పండిద్దామంటే రైతు బంధు ఇయ్యరు, కష్టపడి పండించిన పంట అది కొనరు, మక్కలు రోడ్ల మీదనే, వడ్లు రోడ్ల మీదనే, వానలు కొడితే ఎప్పుడు కొట్టకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో రైతులు కూడా ఉన్నారు. ఎప్పుడు పోతుందో ఏమైతుందో ఆడ వాన కొడితే మా పరిస్థితి ఏందో అని బాధ. ఇవాళ ఒక తీరు బాధ లేదు రాష్ట్రంలో. ప్రతి వర్గం ఇవాళ ఈ ప్రభుత్వంలో తల్లడిల్లిపోతా ఉన్నది. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా, ఎప్పుడు కాంగ్రెస్ ను పొంద పెడదామా అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. నాకైతే విశ్వాసం ఉంది, మీరు గట్టిగా ఉంటే ఇదే పద్ధతిలో ఐక్యతను ప్రదర్శిస్తే పెద్దలు కేసీఆర్ గారితో కూడా మేము మాట్లాడతాం. ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ లో కూడా మన పార్లమెంట్ సభ్యులు వచ్చి మీతో పాటు తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా వదిలిపెట్టవద్దు. దీనికి ఆర్ఎస్పీ గారే నాయకత్వం వహిస్తారు. మొన్ననే మీరు చూశారు, ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే పార్టీ తరఫున చిన్న ఒక సూచన చేస్తే ఆర్ఎస్పీ గారు ఎట్లా ఎంబడబడ్డాడో, ఎట్లా ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా పోరాటం చేసిందో మీరే చూశారు. అదే పద్ధతుల్లో ఎక్కడ అన్యాయం జరిగినా తప్పకుండా గులాబీ జెండా మీతో ఉంటది. కేసీఆర్ గారి శిష్యులమైన మేమందరం మీతో ఉంటాం. ఆర్ఎస్పీ గారు, నేను, కౌశిక్ రెడ్డి గారు, మా సత్యవతి గారు అందరం కూడా శ్యామ్ ఎంబడ మీ ఎంబడ ఉంటాం. తర్వాత కార్యాచరణ కూడా రూపొందించండి. ప్రతి ఎమ్మెల్యేని కలవండి, ప్రతి ఎంపీని కలవండి, వాళ్ళకి వినతి పత్రం ఇవ్వండి. ప్రతి కలెక్టర్ను కలవండి, వినతి పత్రం ఇవ్వండి. చీఫ్ సెక్రటరీని కలవండి, వినతి పత్రం ఇవ్వండి. మంత్రులను కలవండి, వినతి పత్రాలు ఇవ్వండి. మర్యాదగా ఇంటరు. వినకపోతే ఏం చేయాలనో తప్పకుండా మళ్ళా కూర్చుందాం, నిర్ణయం తీసుకుందాం. తప్పకుండా మీకు సంఘీభావంగా అండగా ఉండడమే కాకుండా మళ్ళీ మన ప్రభుత్వం 2028లో వస్తుంది. ఒకవేళ ఈ మూర్ఖులు రద్దు చేయకపోతే రేపు 10,000 కాదు, ఒక 50,000 మందిని కాంట్రాక్టర్లుగా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ పేరున ఆశ్వాసన ఇస్తూ, మరి పెద్దలు కేసీఆర్ గారికి చెప్పినాం. ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ గారు సార్ ఇట్లా పోతున్నామంటే ధైర్యం చెప్పండి, ఎవ్వరు బేజారు కావద్దు. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం. మిత్తితో సహా ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గులు చేస్తున్న తప్పులకు మిత్తితో సహా వసూలు చేపిద్దామనే మాట కూడా వారు చెప్పినారు. తప్పకుండా మీరందరూ ధైర్యంగా పోరాటం కొనసాగిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. జీవో నంబర్ 17 ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ లో అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ లో జీవో నంబర్ 17. ధన్యవాదాలు. జై తెలంగాణ.